హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ హిస్టరీలో లోకమాన్య తిలక్ సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయండి రిగార్డింగ్ బాలగంగాధర్ తిలక్ అన్నారు. మనకి 4 స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ తిలక్ పాపులరైజ్ ద టర్మ్ స్వరాజ్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ. మిగిలిన స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. తిలక్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ ఆర్మీ అన్నారు. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. కెప్టెన్ మోహన్ సింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఆప్షన్ సి వచ్చి తిలక్ లెడ్ ద నాన్ వైలెంట్ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అన్నారు. ఈ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. మహాత్మా గాంధీ లెడ్ ద నాన్ వైలెంట్ సివిల్ డిసొబీడియన్స్ మూమెంటు. తర్వాత తిలక్ వాజ్ ఏ మోడరేట్ లీడర్ అన్నారు. మనకి లోకమాన్య తిలక్ వాజ్ ఏ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్, మోడరేట్ లీడర్ కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. ఇక మిగిలింది ఆప్షన్ ఏ, తిలక్ పాపులరైజ్ ద టర్మ్ స్వరాజ్. అదే మనకి కరెక్ట్ ఆన్సరు. మనకి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ కూడా అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 2026లో అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఇన్స్పైర్ అయ్యి ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసినట్టున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మహాత్మా గాంధీ లీడర్స్ మూమెంట్స్, సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్, సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ అండ్ ఫార్వర్డ్ బ్లాక్, లాలా లజపత్ రాయ్ ఎక్స్ట్రీమ్ నేషనలిజం, అనిబిసెంట్ హోమ్ రూల్ మూమెంట్. మనకి హోమ్ రూల్ మూమెంట్లు మనం చెప్పుకున్నాం 1916, బాలగంగాధర్ తిలక్ అండ్ అనిబిసెంట్. లాలా లజపత్ రాయ్ ఎక్స్ట్రీమ్ నేషనలిజం, లాల్ బాల్ పాల్. లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ ఎక్స్ట్రీమ్ నేషనలిజం. మనకి స్వరాజ్ సంబంధించి కాన్సెప్ట్ ఒకసారి చూసుకోండి. లోకమాన్య తిలక్ పాపులరైజ్ 4 కాన్సెప్ట్స్: స్వరాజ్, స్వదేశీ, నేషనల్ ఎడ్యుకేషన్ అండ్ బాయ్కాట్. మనకి లోకమాన్య తిలక్ ఈ కొటేషన్ ఒకసారి చూడండి. ఐ రిగార్డ్ ఇండియా యాజ్ మై మదర్ ల్యాండ్ అండ్ మై గాడెస్, ద పీపుల్ ఇన్ ఇండియా మై కిత్ అండ్ కిన్, and loyal and steadfast work for their political and social emancipation my highest religion and duty. Lokmanya Tilak influenced by the teachings of Bhagavad Gita. మనం ఇంకో క్వశ్చన్ కూడా చూస్తాం కదా, గీతా రహస్య అనే బుక్ ఎవరు రాశారంటే మనకి బాలగంగాధర్ తిలక్. మనకి సోర్స్ వచ్చి పొలిటికల్ సైన్స్ మాడ్యూల్ 15, లోకమాన్య తిలక్ కాన్సెప్ట్ ఆఫ్ స్వరాజ్. ఈ విధంగా బాలగంగాధర్ తిలక్ గురించి ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా రివైజ్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి లోకమాన్య తిలక్ ఫేమస్ కొటేషన్, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.